సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ప్రాథమిక అంచనాలు ప్రకారం అందిన సమాచారం ప్రకారం కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తూ ఉన్నారు. మెజారిటీలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం కావలికి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఇప్పటికే దాదాపు 10,000 పైచలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన మనతో మాట్లాడేందుకు మన దగ్గర ఉన్నారు. సార్, ఇప్పటికే కంగ్రాచులేషన్స్, మీకు పెద్ద మెజారిటీతో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విజయాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? ఇది కావలి ప్రజల విజయం, కావలి పేద బడుగు బలహీన వర్గాల విజయం, కావలిలో ఉన్న యువత నిరుద్యోగ యువత విజయం, వీరందరి సమిష్టి కృతి ఫలితం ఈరోజు కావలిలో తెలుగుదేశం మంచి మెజార్టీతో గెలవబోతుంది. ఈ సందర్భంగా పేరున కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 మంది ఓటర్ మహాశయులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరూ ఏ దీక్షతో అయితే నాకు ఓట్లేశారో అదే అకుంఠ దీక్షతో కావలికి సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. ముఖ్యంగా కావలిలో ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా లోపించినటువంటి వైనం ఉంది, గంజాయి విపరీతంగా ఉన్నటువంటి వైనం ఉంది. వీటన్నిటిని అరికట్టి కావలి అంటే ప్రశాంతమైన కావలిగా తీర్చిదిద్దే దాంట్లో ముందుంటానని, అదేవిధంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో కూడా ముందుంటానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. వారి ఆలోచనల మేరకే ఈరోజు నాకు మంచి మెజార్టీ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇటు గంజాయితో పాటు మిగిలినటువంటి చాలా విషయాల్లో కూడా గ్రావెల్ కానివ్వండి, చాలా విషయాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి పరిస్థితిలో వాటన్నింటినీ ఎలా అధిగమించబోతున్నారు? మొట్టమొదట మేము కావలిని ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత ఉంది. కావలిలో యువత బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. కూలీలు చాలా ఇబ్బందులు పడుతుంది. అందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈరోజు నియోజకవర్గ పెద్దగా నాకు ఉండబోతుంది. కాబట్టి మొట్టమొదటి ఆ కార్యక్రమాలు తీసుకుంటూ ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే దుర్మార్గంగా దోచుకున్నారో వాటన్నిటిని తెలియదీసి ప్రజల్ని మేల్కొల్పి ఈ ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతమో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు అన్యాక్రాంతమైన ఆస్తులన్నింటినీ కూడా కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నాం. తప్పకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోబడితే చట్టం తన పని చేసుకోబోతే నాకు ఏ ఒక్కరి మీద వ్యక్తిగత కక్షలు లేవు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి తప్ప ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు, ఆ హక్కును చేర్చుకున్నారు. అందరి కోసం ముందు నేను కావలిని ప్రశాంతంగా ఉంచాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాను. ఆ విధంగానే ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఇవాళ కావలిలో ఇప్పటికే జరిగినటువంటి లెక్కింపులో ముఖ్యంగా ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV నెల్లూరు కౌంటింగ్ కేంద్రం నుంచి.